సత్యం. అసత్యానికి చోటు లేదు, పాపానికి చోటు లేదు. ఎవరు ఏది మాట్లాడినా సత్యము పుణ్యము తప్ప మరొకటి రాదు, మరొకటి లేదు. అందుకని కృతయుగము అని పేరు. అంటే సత్య ధర్మ కామ మోక్షాదులు 4 కూడా సమంగా ఉన్నటువంటి యుగం అది. ఆ తర్వాత త్రేతాయుగం, ధర్మ అర్థ కామం. ధర్మంగా అర్థాన్ని సంపాదించేవాళ్ళు, ధర్మంగా కామాన్ని అనుభవించేవారు 3. మూడవది ద్వాపరం, అంటే 2, అంటే అర్థం కామం, అంటే ధనము కోరికలు, అంతే. ఇది కలి. కా అంటే కోరికలు, కోరికలు తప్ప మరొకటి లేదు. కానీ కృతయుగాల్లో ఆదిత్య మహర్షి కొడుకైన సాధక మహర్షుల వారు ఉండేవారు. కుర్సుని కుమారుడు వర్సుడు, వర్సుని కుమారుడు మృగశృంగుడు, మృగశృంగుని కుమారుడు మృకండుడు, మృకండుని కుమారుడు మార్కండేయుడు. అయితే మృగశృంగుడు ఉత్తముని కుమార్తెటువంటి 4 అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆయన 4 కుమార్తెలు: సువృత, కమల, విమల, సుసరస. ఈ 4 అమ్మాయి వివాహం చేసుకుని 4 యందు 4 సంతానాన్ని కన్నాడు. అందరూ మగపిల్లలే. ఒకనొక సమయంలో ఈ 4 కూడా నదికి స్నానానికని వెళ్ళి పెద్ద అల రాగానే ఆ నదిలో మునిగిపోయి యమలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు మృగశృంగుడు చక్కగా తపస్సు చేసి యముడిని కూడా ఓడించి యమధర్మరాజును కూడా జయించి 4 యొక్క ప్రాణాలు పొందినటువంటి వాడు మృకండ మహర్షి యొక్క తండ్రి, మార్కండేయుని తాత. అంటే వీళ్ళ నాటి నుంచి కూడా తపస్సు చేసేటువంటి సంప్రదాయం వాళ్ళ ఇంట్లో ఎన్నో తరాల నుంచి ఉన్నదన్నమాట. అప్పటికే యముని ఓడించాడు మార్కండేయుని యొక్క తాతగారు. యమధర్మరాజు మెప్పించి 4 భార్యల ప్రాణాన్ని పొందినటువంటి మహాతప సంపన్నమూర్తి మృగశృంగుడు. మృగశృంగుడు తపస్సు చేస్తే ఆయన చెవుల్లో పక్షులు గూడు కట్టాయటండి. పక్షులు గూడు కట్టాయి కాబట్టి మృగశృంగుడు అని పేరు ఆయనకి. అటువంటి కుమారుడు పెద్ద భార్య సువృత, అతని కుమారుడు అంటే సాధక మహర్షుల వారు. ఇప్పటికి కూడా కాశీ క్షేత్రంలో విమలేశ్వర లింగము, కమలేశ్వర లింగము, సువృత లింగము, సుసరస లింగము అని చక్కగా ఉన్నాయట. ఇప్పుడు కూడా కాశీ క్షేత్రంలో నేను చదవడమే కానీ చూడలేదు. ఏమంటే ఆ లింగాలు ఉన్నాయట. విమల లింగాన్ని చూస్తే బుద్ధి కుశలత కలుగుతుందట. అలాగే కమల లింగాన్ని చూస్తే ఆ దర్శన భాగ్యాన్ని పొందితే జ్ఞానం ప్రకాశిస్తుందట. సువృత లింగాన్ని దర్శనం చేసుకుంటే సుజ్ఞానాన్ని పొందుతామట. సురస లింగాన్ని దర్శనం చేసుకుంటే బుద్ధి కుశలత కలుగుతుందట. వీళ్ళన్నిటికంటే మించిన లింగం మరుత్వతీ దేవి లింగం కూడా ఉందట. ఆ మరుత్వతి యొక్క లింగాన్ని దర్శనం చేస్తే ముక్తిని పొంది మనం ఏమన్నా కోరుకుంటే మరుజన్మల కాశీక్షేత్రంలో జన్మించి కాశీక్షేత్రంలో మరణాన్ని పొందేటువంటి భాగ్యాన్ని పొందుతామట. ఆ మరుత్వతి లింగాన్ని దర్శనం చేస్తే ఇవన్నీ కూడా మణికర్ణికా క్షేత్రంలో ఉన్నాయట. ఈ లింగాలన్నీ కూడా ఏమండి. కనుక అటువంటి మృగశృంగ మహర్షి, సువృత కుమారుడు సాధక మహర్షుల వారు కృతయుగంలో అనేక సంవత్సరాల తపస్సు చేస్తున్నటువంటి మహాపుణ్యమూర్తి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శరీరము నిర్మల శక్తితో, నిశ్చల భక్తితో ప్రతినిత్యము కూడా శివనామం తప్ప అన్య చింతన లేకుండా చక్కగా జీవనం గడిపేటువంటి మహానుభావుడు. ఎందుకంటే క్షణకాలం భగవంతుని యందు మన మనసు నిలవదు. శనివారం అంటాం, శుక్రవారం అంటాం, గోవింద గోవింద అంటూనే ఉంటాం. ఆ ఇడ్లీలో కాస్త సోడా వేవి అంటాం, ఆ పప్పులో కాస్త ఉప్పు వేవి అంటాం. ఆ ఫోన్ అప్పుడే వస్తుంది, దాన్ని తీసుకొని హలో నోరు మూసుకొని ఫోన్ పెట్టు అంటాం. దేవుని అన్నట్లా, మనం అన్నట్లా. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారం అదేలా, భావశుద్ధి లేని పాకమేనా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా. విశ్వదాభిరామ వినురవేమ. సూక్ష్మంలో మోక్షం అంటే వేమన పద్యాలేనండి. అద్భుతమైనటువంటి పద్యం కానీ, గద్యం కానీ, హరికథ కానీ, అవధానం కానీ మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. హరికథా పితామహుడైనటువంటి మహానుభావుడు, హరికథను పునర్జీవం చేసేటువంటి మహనీయమూర్తి. అటువంటి వారు నడయాడినటువంటి పుణ్యభూములు మన పుట్టడం పురాకృత పుణ్యం విశేషం. అయ్యా ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. సాధక మహర్షుల వారు తపస్సు చేసేటువంటి సమయంలో ఆయన శరీరమునకు అడవిలో ఉన్నటువంటి మృగాలకు కండూతి కలిగినప్పుడు ఆయన శరీరమునకు రాసుకునేవట. ఏంటది? రాయనో, చెట్టునో, గుట్టనో, పుట్టనో మనుషులుకునేవి కావేవి. అంత నిర్మలంగా తపస్సు చేసేవాడు ఆయన. ఆత్మను పరమాత్మ
బాహ్య విషయాలు ఏం కనిపిస్తాయండి ఎవరికైనా? ఆత్మను అప్పగించినప్పుడు టీవీ సీరియల్ చూస్తే కూడా మనం పూజ చేసుకోవచ్చు, ఏ బాధ లేదు. ఏమండి చక్కగా అటువంటి మహానుభావుడు మృగాన్ని కంటికి తీసి మృగండ మృగము లేక దురదున పాపిన వాడు కాబట్టి మృగండ మహర్షిగా కీర్తి గడించాడు. అలాగే సన్యాసము కన్నా సంసారం విన్నా అని భావించి ముద్గల మహర్షి కుమార్తె అయినటువంటి రూపవతి, గుణవతి, శీలవతి, పుణ్యవతి అయినటువంటి భాగ్యవతి అయినటువంటి మరుత్వతి అను కన్యామణిని వివాహం చేసుకున్నాడు. ఎట్లుంది మహాతల్లి? శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు ఆముని తల్లి చింతనకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు ఆముని తల్లి చింతనకే మరుదు. సోముని తోముట్టుమట సోముగలకే మరుదు. సోముని తోముట్టుమట సోముగలకే మరుదు. కోమలామణి ఈ చూడి గంధనాచారి చూడమ్మ సతులారి పాడరం కూడున్నది కూడున్నది. జాయ లక్ష్మీ సమయం తక్కువ, చరిత్ర ఎక్కువ కాబట్టి అవసరమైన వరకు చక్కగా మహాలక్ష్మి రూపంలాగా వెలిగిపోతుంది మరుత్వతి దేవి. బంగారు బొమ్మ, రూప సౌందర్యముతో పాటు గుణ సౌందర్యాన్ని కూడా గనివంటిది. పార్వతీమాతకు సరిచూడి వలె ప్రకాశించే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేషు లక్ష్మీ శయనేషు రంభ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్తాకుల ధర్మపత్ని. అలాగే అసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. అట్లా అంత అద్భుతంగా ఆ మరుత్వతి దేవి ఎలా ఉన్నది?
అతిథులను అభ్యాగతులను ఆదరణ భావంతో పూజించి సేవించి తరించి ఎవరైనా ఇంటికి రాగానే అద్భుతంగా ఆనందించేది. ఎవరైనా ఇంటికి వస్తే మనకి ఏడుపు చేసి పెట్టి చావాలా? ఎవరైనా వస్తామంటే ముందే ఫోన్ చేస్తాం. ఫోన్ చేసుకొని వస్తారా? భోజనం చేయకుండా వస్తారా? ఒకవేళ కర్మకాల సమయానికి వాళ్ళు వచ్చారనుకోండి, ఏమని భోజనం చేశారా అంటారే కానీ భోజనం చేతులు రండి అనం మనం. ఎందుకంటే మనం సరిపడా చేసుకొని ఉంటాం, కానీ రెండో వ్యక్తి వస్తే మళ్ళీ వండాల్సిందే. కానీ పేదలను సాధులను ప్రేమతో కొలిచే అతిథులను అభ్యాగతులను ఆదరణ భావన. మాట కదా మనిషి విలువ పెంచేది, మాట కదా మనిషి గౌరవం పెంచేది, మాట కదా మనిషి విలువను తుంచేది, మాట కదా మనిషి గౌరవాన్ని పడగొట్టేది. మాట బాగుంటే జీవితం అంతా బాగుంటుంది. అంతే నాలుక బాగా ఉంచుకోవాలి అంటారు. అంటే బాగా బ్రష్ చేసి తోమి బాగా టంగ్ క్లీన్ చేస్తే ఊడిపోతుంది. నాలుక చక్కగా ఉండాలంటే మాట తీరు బాగుండాలి, పలుకరించే తీరు బాగుండాలి. ఏమంటే కనుక అందుకే మాట అంత విలువైనది. మాట ఎంత పొదుపుగా వాడితే, ఎంత అదుపుగా ఉంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది మాట. అందుకే అంటారు, పెదవి దాటిన మాటకు బానిస, పెదవి దాటని మాటకు మనం ఎప్పుడూ రాసే. అందుకే రామాయణం ఇందాక ఆయన చెప్పారు, విశ్వామిత్ర మహర్షి పెదవి కదిపిన తర్వాత నీ పదము కడుపు రామా అంటాడు దశరథుల వారు. విశ్వామిత్ర మహర్షి పెదవి కదిపిన తర్వాత నీ పదము కదుపు, అంతవరకు పదము నడపతూ ఉంటాడు ఆయన. తండ్రి కొడుకు సంస్కార బాటలో పెట్టాలండి తండ్రి బాధ్యత. అందుకే దశరథుల వారిది పుత్రము, ఆయనకి పుడుకులంటే ఎంత ప్రాణము. అందుకే పుత్ర మోహం వేరు, పుత్ర వ్యామోహం వేరు. పుత్ర వ్యామోహం ధృతరాష్ట్రుడిది, పుత్ర ప్రేమ దశరథుల వారిది. పుత్ర వ్యామోహంతో కౌరవుల పతనమయ్యారు, పుత్ర ప్రేమతో రామచంద్రమూర్తి విలువను పెంచాడు, సూర్యవంశ గౌరవాన్ని కాపాడినాడు. పుత్ర వ్యామోహంతో దుర్యోధనుడు చంద్రవంశ గౌరవాన్ని పతనం చేశాడు. కాబట్టి పుత్ర వ్యామోహం వేరు, పుత్ర ప్రేమ వేరు, పుత్ర వాత్సల్యం వేరు. కాబట్టి భక్తులారా, అటువంటిది ఆ చక్కటి తల్లి ఎలా వెలుగుతూ ఉన్నది. ఇంకా ఉదయముతోనే స్నానమై ఉడుగకు పొట్టు పెట్టి అభ్యుదయము భక్తగా మనచు పూజలు చేయు ఉమామహేశ్వర పిలప గృహంబులు నల్గడల నీటుగా చేసి రసామము ప్రియం పదవగ పెట్టునా అరుణ సరే ధ్వనుతే ఉదయాన లేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి తలార స్నానం చేసి అమితమైన ఇష్టంతో భర్త భక్తి కొరకై ఎన్ని జన్మలెత్తిన ఇట్లాంటి భర్తే కావాలని సీతమ్మ కానీ, అనసూయ కానీ, మరుద్వతి కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి భర్త కావాలని పూజలు చేశారట. మంచివారమ్మ నేను చెప్పేది. తాగుబోతూ తిరిగిపోతూ ఈ జన్మకి వాటిని భరించే కష్టం అంటే మరు జన్మ కూడా నా కర్మ. మంచివాడు, సంస్కారవంతుడు, యోగ్యుడు, స్త్రీని గౌరవించేటువంటి వాడు, భార్యగా చూసేటువంటి వాడు. అటువంటి ఆ తల్లి భర్త అభివృద్ధి కొరకై పూజలు చేసేది. ఆ తల్లికి పేరెంటాడు ఎవరైనా వస్తే ఎంతో ఆనందము. ఒకనాడు పేరెంటానికని వెళ్ళిందండి. పేరెంటానికని వెళ్ళగానే పేరెంట్ ఇచ్చేటప్పుడు ఎంతమంది సంతానము ఉన్నారు. ఆ రోజుల్లో సంతానం లేకపోతే ఎంత గట్టు కాలమో. అప్పుడు సంతానం లేకపోతే బాధ, ఇప్పుడు సంతానం ఉంటే బాధ. ఏమండి, అప్పుడంతా పుత్రులు, ఇప్పుడంతా కొడుకులు. పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు, పున్నామ నరకాన్ని చూపించేవాడు ఇప్పుడు కొడుకులు. ఏమండి, కొడుకు అంటే కూడు పెట్టేవాడు కాదు, పుత్రుడు అంటే పున్నామ నరకాన్ని తప్పించేవాడు అని. ఆ రోజులు పుత్ర సంతానం లేదు. కలియుగంలో మనందరూ కూడా మా కొడుకు కొరివి తప్ప గూడు పెట్టడు వాడు. ఏదో మన దగ్గర ఇండియాలో ఉంటే, అమెరికాలో ఉంటే అది కూడా వచ్చేవని అన్ని వీడియో తీసి చూపించండి సార్ అంట. కానీ చక్కగా పేరుంటాలని వెళితే సంతానం లేదని బాధ. సంతానాలు 3 విధానాలు: కారణ జన్మ, కామ జన్మ, కర్మ జన్మ. కారణ జన్మ ఎవరండి? ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక నారదుడు, ఒక త్యాగరాజ స్వామి, ఒక అన్నమయ్య, ఒక పురంధరదాసు గారు, ఆదిపట్ల నారాయణదాసు గారు, నేతి లక్ష్మీనారాయణ గారు, అమ్ముల విశ్వనాథం గారు, ఏమండి పుర్రా శివరామచంద్ర భగవతారి గారు, వీళ్ళంతా కారణ జన్మలు.
ఎందుకంటే పుట్టినవారు పుణ్యం చేయాలి, కన్నటువంటి తల్లిదండ్రులు పుణ్యం చేయాలి. అటువంటి బిడ్డల కనడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేయాలి. అటువంటి జన్మ మనకు రావాలన్నా మనం కూడా పుణ్యం చేయాలి. కనుక అటువంటి మహానుభావులు, ఎందుకంటే ఇందాక గురువు గారు చెప్పారు, కోరికలు వదిలేసేయాలి, భక్తిని పెంచుకోవాలి, మోక్షం కోరుకోకూడదు. రామదాసు కూడా మోక్షం ఇస్తానంటే వద్దన్నాడు. ఆ మోక్షంలో ఏముంది అన్నాడు? ఏమీ లేదు, ఏడుపులు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, పరమానందం భవిస్తూ ఉండొచ్చయ్యా. అటువంటి మోక్షం కోరుకో అంటే ఏమండి అక్కడేమో రామభద్ర చేసుకోవచ్చా అన్నాడు. అది ఆ పని కూడా లేదు అన్నాడు. ఆ పని లేకపోతే మోక్షము నాకెందుకండి అన్నాడు ఆయన. నా గురుగారు చాలా బాగా చెప్పారు. పాప బాబా వాడికి మంచి అర్థం తీసుకొని వచ్చి చెప్పారు. చాలా సంతోషం. జాయి మీరా రమణ గోవింద. కారణ జన్మ కలగడం కష్టం, పెళ్ళైన తర్వాత పుడుతూ ఉంటారు, అది కామ జన్మ. కర్మ జన్మ అంటే అవయవాల లోపంతోనో మతి స్థిమితం లేకుండానో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, వాడిని చూస్తూ వాడు అన్నటువంటి వాడు వీడు ఏడుస్తూ ఉండాలి జీవితం అంతా. కానీ కరణ జన్మ కావాలి కదా. అటువంటి ఆ తల్లికి సంతాన భాగ్యం కలగకపోతే నాధునితో అంటూ ఉన్నది. ఈయన తపస్సు చేస్తున్నాడు. ఎవరు? మహానుభావుడు మృకండ మహర్షి. కళ్ళు విప్పేలాగా 2 కళ్ళ నిండా నీళ్లు చిప్పిలి ఉన్నటువంటి మరుద్వతి దేవిని చూశాడు. దేవి, నీ కంట వెంట కన్నీటి ధార. ఇంటిలో ఆడవాడు ఏడిస్తే మహాలక్ష్మి ఉంటుందా ఇంట్లో? కాబట్టి దేవి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నా ధా ప్రాణేశ్వర, బుడుదలే గొన్న జోడ బుడు వేళ బుడుదలే గొన్న జోడ బుడు వేళ నియమాదయనోచని విభవమేళ పతికి కొరగాని చోసతి బ్రతుకదే నా మనోనాథ, ఇంక నేనేమి చేదు నదుల్లోకి కావేరి, రాగాల్లోకి సావేరి. ఏమండి చక్కగా ఒకసారి సంతానం లేకపోతే నా జీవితం ఎందుకండి? పుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా. శర్వరీ దీపికో చంద్ర, ప్రభాతో దీపికో రవి, త్రైలోక్య దీపికో ధర్మ, సుపుత్ర కుల దీపక. పగల ప్రకాశింపచేసేవాడు సూర్యుడు, రాత్రుల ప్రకాశింపచేసేవాడు చంద్రుడు, ముల్లోకాలను ఉద్ధరింపచేసేది ధర్మం, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. సంతాన భాగ్యం లేదు కదండి, మోక్షానికి కూడా అనర్హులం మనం. సంసారం అనే వృక్షానికి సంతానం పండు వంటిది కదా ప్రాణేశ్వర. ఎంతకాలం మోడుబడిన జీవితంలో ఎలా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సంతానం ఎంతమంది, సంతానం ఎంతమంది అంటున్నారు స్వామి. అంతటిదేవి 100 మంది పిల్లలతో ఆవిడ పేరంటాలు కలిగి వస్తుంది. ప్రతి మహర్షి సంతానంతో వస్తారు. సంతానహీనురాలి నేనే కదా. మీకేమండి లోకంలో శిష్యులనే సంతానం ఉన్నారు, నాకే కదా స్త్రీ కాడుదానికి శారీరక సంతానం కావాలి. ప్రాణేశ్వర
తనయుల కన్నటువంటి తల్లిదండ్రులు ఏ నోమును వచ్చారు, ఏ వ్రతాలు చేశారు, ఏ జపతపాలు సాగించారు, ఏ శుభకార్యాలు ఆచరించారు. ఆ తల్లి కడుపు ఎలా పండిందో ఆ భాగ్యం నేను పొందలేకపోతున్నాను ప్రాణేశ్వర. చాలా మనోచింతన కలుగుతూ ఉన్నది నాథ. చింత చితి కన్నా భయంకరమైనది కదా ప్రాణేశ్వర. నాకు సంతానం కావాలని నా మనసు అర్థిస్తూ ఉన్నది స్వామి. ఆ భాగ్యం నాకు ప్రసాదించండి ప్రభు అని 2 కళ్ళ నిండా అశ్రునయనాల పూరితురాలైంది మరుత్వతి దేవి. అటువంటి ఇల్లాలని ఓదార్చి దేవి, మానవుడు 2 చోట్ల ధరించాలి. ఒకటి కన్న కొడుకుల యందు, రెండవది కాశీ యందు. వెళదామా కాశీకి? సంతానవంతుల మీద తిరిగి వద్దాం. సంతానవంతులు కాకుండా ఎడల అశ్రువుల వాసి మోక్షానికని పొందుదాం. కాశీ మరణాన్ముక్తి కదా కనుక దేవి అని కాశీ గొప్పతనాన్ని వర్ణించుకుంటూ ఇల్లాను వెంబడి పెట్టుకొని కాశీ పరమ భావన పుణ్యక్షేత్రం మనకు బయలుదేరినారు. ఆ మృకండ మహర్షి దంపతులు ఏ విధంగా వారణాసి ఇష్టంగా నేర్చుకున్న నేను శివభక్తురాలి కాబట్టి అటువంటి కాశీ క్షేత్రమునకు గొప్పదనాన్ని వర్ణిస్తూ వరుణాసి 2 నదుల సంగమ స్థానం
కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది ప్రమాణ సతతం కాశీవాసఫలం లభే. మానవ జన్మంటూ ఎత్తిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలట, కాశీ దర్శనం చేసుకోవాలట. ఇది 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, అది యాత్ర కాదు, జాతర అయిపోతుంది. 1 సంవత్సరం ఉండాలంట. అది అయ్యే పనేనా? కుదిరే పనేనా? మనం అసలు ఉండలేం. మనకంటూ ఒక సంసారం అనే బంధం ఇక్కడ ఉంది కదా. భార్య, భర్త, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అసలు కన్నా ఒడ్డి ముద్దు. మనవాడి స్కూల్కి వెళ్ళాడో లేదో, వాడు బడి పంపించలేదు, మా కోడలు ఆవిడ ఉద్యోగం చేస్తుందో లేదో, ఈ బంధాలు ఎక్కువ కదా. మనం సంవత్సర కాలం కాశీలో ఉండలేం కాబట్టి ప్రతినిత్యం ఏం చేయాలి? నేను కాశీకి వెళతా, నేను కాశీకి వెళతా, నేను కాశీకి వెళతా అని అనుకున్నంత మాత్రం చేతనే కాశీకి వెళ్ళేటువంటి ఫలితము కలుగుతుందని స్కాంద పురాణంలో వ్యాస ఆర్యోక్తి. విశ్వేశ్వరం మాధవం దుండించ కాలభైరవంచ. చక్కగా అటువంటి కాశీ దర్శనాన్ని చేసుకోవడానికి, ఇవన్నీ చూడటానికి ఇల్లాన్ని చేత పట్టుకొని మహానుభావుడు కాశీ క్షేత్రములకు ప్రయాణమయ్యాడు. అని ఇల్లాలి జీవని అతని రథంపై చరియా. ఇల్లాలని చేకుని యాత్రార్థంపై బయలుదేరినాడు. అనేక నదులు, గుడులు, బడులు, పేటలు, మిద్దెల జనపథములు, ముని ఆశ్రమాలు చూస్తూ ముని తీర్థాల స్నానం చేశారు. ఎందుకంటే అంగీరస మహర్షులు తపస్సు చేసి వారు తపోశక్తినంతా కూడా తీర్థాలు వదిలిపెట్టి వెళ్ళారట. అంటే తరింపదేసేది తీర్థం, అందుకే తీర్థాల స్నానం చేయాలి. ఏమన్నా ఇంట్లో నీళ్లు, అక్కడ నీళ్ళే, ఎక్కడో నా నీళ్ళే కదా, ఇంట్లో పోసుకుంటే ఏమన్నా పుణ్యం రాదా అంటే తీర్థాల స్నానం చేస్తే చేసిన పాపములన్నీ నశిస్తాయి. శరీరం కదా పాపాలు చేసేది, పుణ్యమైన శరీరమే చేస్తుంది, పాపమైన శరీరమే చేస్తుంది. ఈ శరీరము తీసుకెళ్లి తీర్థాల మునిగితే చేసిన కర్మలన్నీ పోతాయి. అందుకే తరింపదేసేది, మానవ జీవన్ ముక్తులు చేర్చేది తీర్థం. కనుక తీర్థాల స్నానం చేస్తూ చక్కగా బయలుదేరి ముని ధర్మాలు గ్రహిస్తూ మునిభక్తుల సేవ చేస్తూ మరుత్వతి దంపతులు కాశీ క్షేత్రమునకు ప్రయాణమయ్యారు. ఘోర బాపులకు, కుష్ఠ వ్యాధులకు, ధనహీనులకు, మూఢ మనస్కులకు, సంసారం అనే సాగరముల మునిగి ఒడ్డుకు తేలినటువంటి వారికి అందరికీ కాశీ. కాశీ అంటే కాంతి, కాశీ అంటే వెలుగు, కాశీ అంటే జ్ఞానం. కాశీకి ఒక్కసారి వెళ్ళామంటే అజ్ఞానము నుండి జ్ఞానములోకి వెళ్ళామని అర్థం. అటువంటి కాశీ క్షేత్రమునకు దంపతులు ఇద్దరు కూడా కాలి నడక మీదండి. ఇప్పుడు పక్కిరి పోవాలన్నా బండి లేని వాళ్ళ కారు బయట పెడతామా? ఏరా పక్క అంగడికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురారా అంటే డాడీ బండి పెట్టలేదు మమ్మీ, నేను వెళ్ళలేదు మమ్మీ అంటారు. అంతే కదా, బండి లేని కాలు మెదపరకు వెళ్ళదు. కానీ ఆ రోజుల్లో కాశీకి, అందుకే మన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏంటి కాశీ మీద పెట్టపిస్తున్నా ఉంటారు మన వాళ్ళు. అంటే కాశీ అంత దూరం అన్నమాట. అటువంటి కాశీ క్షేత్రములకు కాలి నడక మీద నడిచి 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 భగవన్ నామంతో, శివనామంతో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో
ఉన్నారు. గంగా నదిలో స్నానం చేశారు. గంగాధరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత పాపభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథ వాచామగోచర అనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వాయేన విగ్రహరేణ్యకలత్రం వారాణసీ పురపతి భజ విశ్వనాథ. గంగానదిలో శైవాలకేశ పాశముల నొప్పెడదాని ప్రస్ఫుటాంభోజ వక్రంబుదాని తెలిమొక్క ముత్యము దంతముదాని అమర నిందీర హాసవలదాని హిమ సీత వాత పోతమలదాని సర్వ పాపములు పొగట్టేటువంటి గంగా భవానిని సందర్శించాడు మురుకండ మౌని. అటువై గంగలో స్నానం చేసి దుండి వినాయకుని దర్శించి క్షేత్రోపజాగరణ చేసి మరునాడు మణికర్ణికలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శనాన్ని పొంది మాధవుడి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం ఉంది కాలభైరుడి యొక్క దర్శనం చేసుకుని చూడండి కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకుని చక్కగా బయలుదేరి ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క సన్నిధానంలో ప్రవేశించారు పరమ భక్తులైనటువంటి మురుకండ దంపతులు. పరమేశ్వర ఈశ్వర సర్వేశ్వర సిద్ధో శంకర పృథగంగాభితరంగ శీకర సమాద్రి భూత భస్వచ్చట పృథగంగాభితరంగ శీకర సమాద్రి భూత భస్వచ్చట వినితాంగోళవైరి మండలి సురూర్వీ జాత సురావళి శశ్వత్ వైభవ ఖండన విశ్వనాథ శివ శంభో 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 పాహి భోగేశ్వర. జాయ లక్ష్మీ పరమశివుడికి దర్శనాన్ని పొందారు. మహానందంతో పొంగిపోయారు. తిన్నగా బయలుదేరి మహానుభావుడు ఆ శివుడి సందర్శనాన్ని పొంది సంకల్పాన్ని ఎరిగించాడు. చక్కటి సంతానాన్ని ప్రసాదించమని. కావాలి కదా, అడగంత అమ్మాయినా పెట్టదండి, కాబట్టి అడగాలి. చక్కటి సత్సంతానాన్ని ప్రసాదించమని అర్థించాడు పరమశివుని. ప్రక్కనే అన్నపూర్ణాదేవిని చూశాడు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ
చేరుకున్నారు. మణికర్ణికా క్షేత్రంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి చక్కగా అక్కడ ఆ మణికర్ణికా క్షేత్రంలో స్నానం చేసి సంకల్పాన్ని చెబితే ఆ కోరిక ఫలిస్తుందట. ఎందుకంటే మణికర్ణిక అంటే పరమశివుడి యొక్క ఒక చెవి పోగు అక్కడ పడిందట. విష్ణుమూర్తుల వారు చిన్న పసిపిల్లవాడై పార్వతి అమ్మవారికి తనయుడై, అన్నపూర్ణాదేవికి తనయుడై, అవసరమైతే తనయుడు, అవసరమైతే అన్నయ్య, అవసరమైతే తమ్ముడు, ఏమైనా అవుతాడైనా. అందుకే భగవతత్వం మనకు అర్థం కాదు. అవాంగమానస గోచరుడు అని మహావేదాలు ఊరుకున్నాయట. ఇక మనమెంత విష్ణుమూర్తుల వారు పసిపిల్లవాడి యొక్క రూపాన్ని ధరించి చక్కగా ఒక్కసారి ఆ ఉన్నటువంటి చక్రాయుధాన్ని తీసుకొని ఒక తటాకాన్ని తవ్వాడట. పరమేశ్వరుడు పొంగిపోయి ప్రత్యక్షమయ్యాడు. ఏనాయనా ఎక్కడ తవ్వావు అంటే, నాన్నగారు ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను. ఆనందంతో పసిపిల్లవాడు అంటూ ఉంటే తండ్రి పొంగిపోయి అలా తల వంచి చూశాడట. ఆయన అలా తల వంచి చూస్తే ఆయన చెవికున్నటువంటి పోగు జారి అక్కడ పడిందట. అందుకే దానికి మణికర్ణికా ఘాట్ అని పేరట. ఆ మణికర్ణికా ఘాట్లో మనం ఏది కోరినా అది ఫలింపజేస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటే పరమశివుడికి ప్రీతికరమైనటువంటి స్థలం ఏమిటయ్యా కలియుగం అంటే కేవలం కాశీ మాత్రమే. స్వర్గలోకం నుంచి కొన్ని వస్తువులు భూలోకానికి వచ్చాయి. ఒకటి తిరుమల క్షేత్రం, కైలాసం నుంచి కాశీ. తిరుమల క్షేత్రం అంటే ఆ క్రీడా పర్వతం, వైకుంఠలోకం నుంచి ఆ గరుత్మంతుల వారు దాన్ని తీసుకుని వచ్చి అక్కడ పెడితే అక్కడ వచ్చి స్వామి సాలగ్రామ మహిమని నిలబడ్డాడు. రెండవది సుదర్శన చక్రం, భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ పైన గోపురం పైనటువంటి చక్రమును చూశారా, అది వైకుంఠం నుంచి వచ్చింది. అలాగే చక్కగా ఇప్పుడు కైలాసంలో ఆ పరమేశ్వరుడు యొక్క కాశీ క్షేత్రం, అంతము లేనిది కాశీ. ప్రపంచమంతా అంతమైనప్పుడు కాశీ పట్టణాన్ని తీసి పరమశివుడు త్రిశూలం మీద ఉంచి మళ్ళీ సృష్టి ఆరంభంగా కానీ ఎక్కడ దించాలా, ఏ ప్రదేశంలో దించాలా, ఏ క్షేత్రంలో దించాలా అని పరమేశ్వరుడు ఊహించి ఆ పుణ్యస్థలాన్ని, పుణ్యక్షేత్రాన్ని భూలోకానికి తీసుకొని వస్తాడు. అందుకే కాశీకి అంతము లేదు. కాశీలో చనిపోయిన వారికి మోక్షం. అందుకే ఎవరి కాశీ రణాముక్తి, అరుణాచల శివ స్మరణాముక్తి. కాశీని మరణిస్తే మోక్షం పొందే వాళ్ళు కాశీలో కొడతారటండి. ఏంటో మరి వాళ్ళ అదృష్టం. అంటే మోక్షం పొందే వాళ్ళు కాశీలో కొడతారు. ఒక్కసారి 1000 మంది చచ్చిపోయినా, 1,00,000 మంది చనిపోయినా, ఎంతమంది చనిపోయినా సరే అంత శివుడు ఉద్భవిస్తారు, అంతమంది అన్నపూర్ణమ్మలు ఉద్భవిస్తారు, అంతమంది దుడ్డు వినాయకులు కొడతారు, అంతమంది కామభైరవులు కొడతారట. కాశీలో చనిపోయిన జీవికి పార్వతీ అమ్మవారు బయట చెగిన చెమట పట్టకుండా విసురుతారట. ఏమి పుణ్యం చేసుకున్నాడు ఆ జీవి. కాశీలో మరణించిన వారికి కుడి చెవి పైకుంటుందట. ఆ కుడి చెవి పైకున్నప్పుడు పరమేశ్వరుడు తెల్లని రూపాన్ని ధరించి రామనామాన్ని చెవులో బోధిస్తాడట. దుడ్డు వినాయకుడు దొండముతో ఊపిరి అందిస్తాడట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ శివుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడట. కాలభైరవుడి యొక్క కష్టము లేకుండా క్షణకాలంలో కాలభైరవుడి కష్టం తీర్చేస్తాడట. చూడండి ఏం అదృష్టము. అందుకే కాశీ మరణాముక్తి, కాశీలో చనిపోయిన వాళ్ళకి మోక్షం. అటువంటి పరమ పావన పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేసి సంకల్పాన్ని ఎరింగించి అక్కడి నుంచి నైమిషారణ్యము దగ్గర గోమతీ తీరములకు చేరుకున్నారు. గోముఖ ఆకారంలో ఉంటుంది కాబట్టి గోమతీ తీరం. ఆ గోమతీ తీరం మనకు చేరి చక్కగా తపస్సు చేస్తున్నారు దంపతులిద్దరు కూడా. జై లక్ష్మీ రమణ గోవింద. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Thank you.
శివదీక్షారక్షులై పరమశివుల వారి గురించి నిరంతరము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఏకపారాంగుష్ట మాత్రమున అంటే ఎడమకాలు బొటన వేలుపై నిలబడి మామూలుగా నిలబడి చేయడమే కష్టము. ఎడమకాలి బొటన వేలుపై నిలబడి చేతులు జోడించి ఊర్ధ్వవాహుడై ఎంత కష్టమండి బాబు. సంతానం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆ రోజుల్లో. కరోనా జన్మ కలగాలంటే ఊరికే కలిగిందా? ఎంత కష్టపడ్డారు వాళ్ళు. కుత్తుక పండి మునింగి సీతలం ఘోరమాచ బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నారు. యమకల మునికి చలికాలంలో మెడవరకు జలాశయముల మునిగి తపస్సు చేశారు. మండు వేసవి కాలంలో తల క్రింద పెట్టి చుట్టూ పంచాగ్నులు వంట పెట్టుకుని, అంటే 4 పక్కల 4 అగ్నులు, పైన సూర్యుడు ఒక అగ్ని, ఇది పంచాగ్నులు. ఇలా పంచాగ్నులు ఎందుకు తపస్సు చేశారు. కొన్నాళ్ళు ఒక పూట భోజనం చేశారు, కొన్నాళ్ళకి అది కూడా మానేశారు. కేవలం నీళ్లు మాత్రం, మంచి నీళ్లు మాత్రమే సేవించారు. ఆఖరికి మంచి నీళ్లు కూడా మానివేసి వాయు భక్షణ గావిస్తూ, అంటే గాలి మాత్రమే పీల్చుకుంటారు. ఎంత కష్టం అండి బాబు. మన శనివారం ఉపవాసం ఉందామంటే ఆ రోజే ఆఖరి కర్మ. ఏమండి, ఎప్పుడైనా వాళ్ళు 12 ఉండిపోతాం, కానీ ఉపవాసం అనుకున్నాం అనుకోండి ఆ రోజు 7కి ఆకలి. కనీసం 3 లీటర్ల టీ తాగితే కానీ మనం ఏమండి. కాబట్టి వాళ్ళు కేవలం వాయు భక్షణ గావిస్తూ తపస్సు చేశారు. మరి తపోవేడికి కైలాసం చేరింది. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, ప్రమదగణాలు పరమేశ్వరుడు సేవించాయి. పరమేశ్వర, ఈశ్వర, సర్వేశ్వర, సింహశంకర. పరమశివుడికి హాలాహల భక్షుడైన, శ్మశానవాసి అయిన, విభూతి రహితుడైన, నగలు నాగుపాములైన, మురికి తోళ్ళు మొలబట్టలైన, కాటిలో కాపురమైన, గంగరెద్దు వాహనమైన, ఆయన నమ్మిన వాళ్లకు ఎటువంటి ఒమ్ము లేకుండా చూశాడు ఈశ్వరుడు. ఐశ్వర్య ప్రధాత, విభూతరహితుడు, ఈశ్వర స్వరూపుడు. అటువంటి ఈశ్వరుడు ఒక్కసారి పార్వతీమాత సహితుడై నేను కూడా వస్తానండి అంది ఆవిడ. నువ్వెక్కడికి అన్నాడైనా, నేను కూడా వాళ్ళు చూడాలని ఉంది, నేను కూడా వస్తానండి అంది. నువ్వు వచ్చావన్న భక్తుల కోరికలు మర్చిపోయి నిన్నే కోరుకుంటారే. రావణ బ్రహ్మలకే కోరుకున్నాడుగా పార్వతీదేవిని. నారద మహర్షి వచ్చి మనం ఏదో మాయ చేసి ఆవిడ భూత రూపం చూపించడం భూ కైలాస కథ పెద్ద స్టోరీ. కాబట్టి అటువంటి పార్వతీమాత సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు మృగండ మహర్షి దంపతుల యందు. పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర. వెంటనే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భర్త ఎలా చేస్తున్నాడో మరుత్పతి అమ్మవారు కూడా అలాగే ఆచరిస్తున్నారు. అది గొప్ప విశేషం. మృగండ మహర్షి శక్తి ఒక ఇంత అయితే స్త్రీ శక్తి 2 ఇంతలట. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళ నీటిలో ఎక్కువే కదా. ఏమండి, 2 ఇంతల కోపం ఎక్కువ, 4 ఇంతల కోరికలు ఎక్కువ, 6 ఇంతల ఆహారం ఎక్కువ. అన్నింటిలో మగవాళ్ళకన్నా మనమే కదా ఫస్ట్, లేడీస్ ఫస్ట్ అన్నారు. కాబట్టి మరుత్పతీదేవి యొక్క తపోవేడిని కైలాసం చేరిందట. ఆ తపోవేడికి దంపతులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షంగా కానీ వరదాభయ కరమ్ములు మృగండ మహర్షి శిరము మీద పెట్టి నిమరగా కలవరములో కళ్ళు విప్పాడు. ఒక్కసారి పరమేశ్వర రూపాన్ని చూశాడు. పరమేశ్వర, ఈశ్వర, సింహో శంకర. శారద చంద్రిక విమల చారు సిరి
ఏమంటే మహానుభావులు మాకంతా జడ్జిగా వచ్చేది ఆయనే. ఏమంటే ఈసారి మళ్ళీ ఇంటర్వ్యూలు అంటున్నారు, మమ్మల్ని పాస్ చేయమని చెప్పండి, మళ్ళీ మాట చెప్పండి గురువు గారికి. ఎప్పటికీ భయమే. ఏమంటే కనుక అటువంటి వారి సుపుత్రులు అత్యద్భుతంగా వహించే విద్వాన్మూర్తులండి శ్రీ ధూళిపాల శ్రీనివాస గారు పాదాలకు నమస్కరిస్తూ వచ్చి నమస్కరిస్తున్నామండి. అలాగే చక్కగా మావారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా వహిస్తున్నారు. భర్త పేరు భార్య చెప్పకూడదు, చెప్పచ్చా అండి? నటరాజాన్ని చెప్పచ్చా? నటరాజాన్ని చెప్పచ్చా? నటరాజా చెప్పమంటావా? నటరాజా వద్దా? నటరాజా సరే నటరాజా. ముందు కాలం చెప్పేవాళ్ళు కాదు కదా. జనాభా లెక్కలకు వస్తే పక్కింటామని పిలిచమ్మ మా వారి పేరు చెప్పు, పక్కింటామని చెప్పాలి వీళ్ళ ఆయన పేరు. కానీ ఇప్పుడు అలా కాదుగా పేర్లు పెట్టి పిలుస్తున్నారు మా వారి శ్రీ నటరాజు గారు. నా అదృష్టం ఏంటంటే మంచి భర్త చేసుకోవడం నా అదృష్టం. మంచి కుటుంబం అండి వాళ్ళకి. వాళ్ళకి అందరూ కబలిస్టులే. వాళ్ళ నాన్నగారు కబలిస్టు, వాళ్ళు కబలిస్టులు, అందరూ కబలిస్టు. రెడ్డి శంకర్ గారని మా నరసరావు గారికి అందరికీ తెలుసు. కాకూరు సుబ్బారావు గారు వాడికి కూడా తెలుసు మా బావగారు వాడి గురించి. కనుక పెద్దలంతా కూడా ఉన్నారు ఈ సభలో, ఇటువంటి సభలో. అందుకే సదా సరస్వతి అటువంటి కళాకారులకి, కళాభిమానులకు, కళా పోషకులకి, కళాప్రియులకి, కళాహృదయులకి, కళా రసికులకి, కళా ఆరాధకులకి అటువంటి మీ పాదపద్మాలకు నా శిరస్సు వంచి 1,000,000,000,000 వందనములు సమర్పించుకుంటున్నాం. ఇటువంటి వేదికల కథాగానం చేయడం పురాకృత పుణ్య విశేషం. సామాన్యమైన వేదిక కాదు.
గురువు గారు సుపుత్రుడైన పద్మనాభ శర్మ గారు ప్రతి సంవత్సరం నాకు ఫోన్ చేస్తారు, కానీ భారతాల్లో నేను రాలేకపోతాను. కానీ ఈ సంవత్సరం నా అదృష్టం ఇక్కడ చెప్పడం మహద్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఈ స్టేజ్లో చిన్నప్పుడు హరికథ పాఠశాల నేర్చుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ గురువు గారితో పాటు వచ్చేవాళ్ళం మేము. ఇక్కడ అమ్మాయి ఇప్పుడు ఎలా సేవ చేస్తూ అలా సేవ చేసేవాళ్ళు. ఇక్కడ మేము కూడా కళాకారులు గుర్తించేది, టీలు అందించి ఇంతమంది చేశాను. ఇక్కడ మేము కూడా గురువుగారు బుర్రావారు మాకు చెప్పేవాడు, అంత బాగా చేసేవాడు. అమ్ముల వారం మేము వచ్చేవాళ్ళం ఈ ఉత్సవాలకి. కానీ ఈనాడు ఇక్కడ ఆ గురువుగారు లేకపోయినా వారు చెప్పినటువంటి ఆ విద్యను చెప్పేటువంటి మహద్భాగ్యం పొందినందుకు పురాకృత పుణ్య విశేషంగా భావిస్తూ ఇటువంటి స్వర్ణ అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీ పద్మనాభ శర్మ గారికి, శ్రీ కృష్ణమూర్తి గారికి, ఇంకా కమిటీ మెంబర్లకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు సమర్పించుకుంటున్నాం. అయ్యా జాయ్ శ్రీమద్రమారమణ ఒకసారి అలా ఎప్పుడైతే పరమశివుని ప్రార్థన చేశాడు, శంకర శ్రీధర ప్రభో మోక్షం కోసం కాదు తపస్సు చేసింది, సంతానం కోసం, సంతానం వర్ధించండి అని చెప్పగానే చక్కటి సంతానాన్ని ప్రసాదించమని మృగండ మహర్షి కోరాడు. చూడండి, ఆ సమయంలో మోక్షం కోరుకుని ఉంటే వాళ్ళ కష్టం ఉండేది కాదేమో. భగవంతుని కోరే కొద్దికి కష్టాలే. ఇప్పుడు మోక్షం పొందబెట్టి వాళ్ళకి ఏ కష్టం ఉండేది కాదు. కానీ ఇక్కడ సంతానం కావాలని అర్థించాడు. పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడు. 16 బ్రతికేటువంటి సుపుత్రుడు, జ్ఞానవంతుడు, యోగ్యుడు, బుద్ధిమంతుడు అటువంటి కుమారుడు కావాలి కదా. బుద్ధిహీనుడు, కులహీనుడు, అజ్ఞానుడు, 100 ఏళ్ళు బ్రతికేటువంటి కొడుకు కావాలి కదా కోరుకు అన్నాడు. కానీ ఓ మహేశ్వర, సందేహం అంతటెంతము, నాకు సందేహంగా ఉంది. కానీ ఒక మాట చెబుతున్నా, ఏ కోపి గుణమానపుత్ర నిర్గుణైన సతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్ర హి ప్రయోజనం. ఆకాశంలో ఒక్క చంద్రుడు ప్రకాశించేటప్పుడు కోటి నక్షత్రాలు ఉన్న నిష్ప్రయోజనమే. గుణహీనుడు, అజ్ఞానుడు అటువంటి వాడు 100 ఏళ్ళు బతికేదానికంటే సుజ్ఞానుడు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, సదా నీ సేవకుడు, నీ భక్తుడు. ఇక్కడ వెలికి పెట్టి అడిగిన వాడు ఎంత ఖైనోడా. సదా నీ సేవకుడు, సదా నీ భక్తుడు. నీకు సేవ చేస్తే నీ భక్తులో ఉండి వాడట్ల అల్పజ్ఞానం అవుతాడు, వాడట్ల అల్పాయుష్కుడు అవుతాడు. నీ సేవకైనా నువ్వు పొంగి వాడిని చిరంజీవి కల్పజీవి చేయవా ఈశ్వరా? ఏమండి, దేవుడికి దేవుడు ఉన్నటువంటి భక్తుడు కూడా అంతే ఎంతో జ్ఞానం ఉంటుంది కదా. కులములోన ఒక్కడు గుణవంతుడుండిన కులము వెలయు అని గుణము చేయట వెలయు వనములోన మలిగెట్టుకున్నట్లు విశ్వదాభిరామ వినవేమ. అజ్ఞానుడు 100 ఏళ్ళు ఎందుకంటే ఒక్కసారి మంట మండి చల్లారిపోయిన పర్వాలేదు, కానీ ఎప్పుడు పగచూరి బాధపెట్టేదానికంటే జ్ఞానవంతుడు, యోగ్యుడు, బుద్ధిమంతుడు, నీ భక్తుడుగా ఉన్నటువంటి జ్ఞానవంతుని 16 ఏళ్ళు బతికినా చాలండి. అట్లాంటి సుజ్ఞానుని ప్రసాదించమని అర్థించాడు. మౌని విజ్ఞానానికి మహేశ్వరుడు చాలా చాలా సంతోషించాడు. తథాస్తు ఉన్నాడు. కానీ 16 ఏళ్ళే బతికి వెళ్ళిపోతాడేమో అని మరుద్వతి స్త్రీమూర్తి కదా, ఆవిడ గర్భశోకం.
తిన్నగా వెళ్ళి పార్వతమ్మ వారి పాదాలు పట్టుకున్నది. అమ్మా అమ్మా పార్వతీ, నా విపుడల మాట తిరుగనేరడు, నీవు రాది మా సాధువుల పాలి కల్పవృక్షమ్మా, సాధువుల పాలి కల్పవృక్షమ్మా, కరుణగాంచుమా ముచ్చటముల కన్నయ్యమ్మా, బుద్ధిమంతుడు 16 ఏళ్ళు జీవించి వెళ్ళిపోతే పుత్ర శోకం తెలియదమ్మా ఆడదానివి. కాబట్టి నీ నాదునికి చెప్పి నా బిడ్డను చలించేగా చేయవమ్మా అనగానే, మరుత్పతి నారు పోసినాడు నీరు పోయిగా మానడే, మూతి పెట్టి వాళ్ళ మీద పెట్టేది మానేస్తాడా, ఈశ్వరుని విలాసాలు ఎవరికి ఎరుక, ధైర్యంగా వెళ్ళిరాని చెప్పగానే ఆ ధైర్యానికి సంతసించింది మరుత్పతి దేవి. పార్వతీ పరమేశ్వరుడు కైలాసం చేరారు, దంపతులు నిలయాన్ని చేరారు, చక్కగా దానా ధర్మాలు చేశారు. దానా ధర్మ ఫలితాలు గల పశువాళ్ళ స్వరూపం. దానా ధర్మాలు చేసిన తర్వాత గర్భాన్ని ధరించి, గృహస్థ ధర్మాన్ని పాటించి గర్భాన్ని ధరించి శివనామంతో 9 మాసములు గడిపి చక్కగా ఒక మంచి ముహూర్తాన తనయుగ శుభముహూర్తాన స్వక్షేత్రముల గ్రహాలను సంచరిస్తూ ఉండగా చక్కటి సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో ఒక 12 వంటి మగ శిశువును ప్రసవించింది మహాతల్లి. జయంతిరమణ గోవింద. పిల్లవాడిని చూడగానే బాల శివుడి వలె ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. కోటి సూర్య ప్రభాభాసమానంతో చిన్నారి తండ్రి వెలిగిపోతూ ఉండగా ఆ చిన్నారి తండ్రికి 11వ రోజు భవిష్యత్తును ఊహించి, అక్కడ సత్యమే, అది సత్యగం కాబట్టి చక్కగా పిల్లవాడికి మార్క వంటి మృత్యువు, ఖండేయ అంటే ఖండించేవాడు కాబోతున్నాడు కాబట్టి మార్కండేయుడు అని పేరు పెట్టారు పిల్లోడికి. 16 వేల్లో వేసి
చండి హాయి అంటే హాయి లేదు రా అని అర్థం. పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు హాయి లేదు నా జీవితంలో. నీకంటే ముందు వచ్చి ఏ సుఖపడ్డావు మేము, నువ్వు పుట్టావు అని తల్లి హాయి హాయి లేదురా అంటారు. హాయి అంటే హాయి లేదురా, హాయి ఉంటుందిరా. జై లక్ష్మీ రమణ గోవింద. చక్కగా అటువంటి పిల్లవాడిని పెంచి పెద్దవాడిని సాగిస్తున్నారు. శిశు దశ దాటుతూ ఉన్నది, దోగాడుతూ తప్పడడుగా వేస్తున్నాడు. తినే తినేసు పరివర్ధమాన లద్ధోదయ చాంద్ర వసీవ లేఖ అన్నట్లుగా శుక్లపక్ష క్షపాకరుడు వలె పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పంచవర్ష ప్రాయంలో కాలు పెట్టాడండి. అలా పెట్టగానే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే చాలు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. వాళ్ళు చిరంజీవ 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 అంటున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు దీవిస్తే వృధా కాదు కదా. పిల్లలకు పెద్దవాళ్ళని నేర్పించవలసిన ధర్మం ఇది. మామయ్య ఇచ్చాడు నీళ్ళివరా అని అన్నారనుకో, వాళ్ళ సెల్లు తప్ప మామయ్య మొహమే చూడవచ్చు. ఉందే వాడికి ఏం ఆడింది ఆడింది ఆడిన సెల్లు చూసింది వాడే తాత వచ్చాక టీ ఇవ్వరా, తాత ఊపిరి పోయేవాడు, తాత మొహమే చూడవాడు. అలా కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే సాష్టాంగ నమస్కారం చేసేవాడు. వాడు చిరంజీవ చిరంజీవ చిరంజీవిని ఆశీర్వదించేవాడు. చక్కగా అటువంటి పిల్లవాడు వారి మంది వరకు వారి పంట పండిందేమో, వారి మంది వరకు ఒకనాడు వస్తున్నాడు. ఎవరండి? అంతనొక నాడతని పాలి కృష్ణాజిన బల్గల దారు వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేయగానే చిరంజీవ 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 అనేశారు అందరూ. చిరంజీవి అనగానే వెంకట మహర్షి అన్నాడు, ఓ రక్షామణులారా, మీరు ఇప్పుడు ఆడిన మాట మృష కాదు కదా అన్నాడు. అదేంటయ్యా అలా అంటున్నావు? మా నోటిలో అబద్ధమా? అసలు మా నోట్లో అబద్ధమే రాదు. మేమేమన్నామంటే శాశ్వతం. మీరు అన్నది శాశ్వతమేనండి. ఏమీ లేదు, పరమశివుడు 16 ఏళ్ళు ఆయన ఇచ్చాడు, మీరేమో చిరంజీవి అన్నారు, అందుకని శివుడి శాసనమా లేక మీ ఆశీర్వాదమా, అందుకని నాకు అనుమానం వచ్చి అలా అడిగారండి అన్నాడు. కొంప ముంచావు కదయ్యా, ఈ మాట ముందు చెప్పరారా? శివుడేమన్నా సామాన్యుడా? పై నుంచి నెత్తి మీద పెట్టుకోండి ఆయన. 3వ నేత్రం ఏమి కానీ 16 ఏళ్ళు ఆయన ఇస్తే మీరు చిరంజీవిని దీవించుతారా అని 3వ నేత్రం తెరిచాడు అనుకో, దెబ్బకందరం చచ్చి ఊరుకుంటాం. మా మహర్షి మండలమే లేదు. సరే, మా నోటిలో ఆ మాట అన్నామంటే వృధా కాకూడదు కనుక మేము సత్యలోకానికి బ్రహ్మలోకానికి వెళుతున్నాం. రాత రాసేవాడు ఆయనే కదా, ఆయుష్ పోసేవాడు ఆయనే కదా విధాత కనుక ఆయన పాదాలు పట్టుకోను లేక అంత ఇంత లంచం ఇచ్చు, ఏదో మా కర్మ మేము పడి మాట దారిపోసుకున్నాం కాబట్టి ఆ పిల్లవాడిని చిరంజీవిగా చేస్తామని పిల్లవాడిని తీసుకొని 12 సంవత్సరాల వయసులో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. 12 ఏళ్లకే బ్రహ్మలోక ప్రాప్తి కలిగిందంటే ఆ బిడ్డ అల్పజీవి ఎట్లుంది, ఎందుకు అవుతాడండి? ఏమండి, బ్రహ్మలోకల బ్రహ్మసభ అద్భుతంగా ఉన్నది. ఎట్లుంది ఆ బ్రహ్మసభ? ఎట్లాంటి మన సభలో అట్లాంటి మహానుభావులంతా కూడా ఉన్నారు. హరి గుణబడి వయసరములు గలము అలాంటి మహానుభావులంతా కూడా సభలో ఉన్నారు. అటువంటి సభలోకి వెళ్ళాడండి మహానుభావుడు. 12 ఏళ్ల ప్రాయంలో మార్కండేయుడు సప్తఋషుల సింహాసనం మీద కూర్చున్నారు. త్రిపురాసుర సంహారం అనే హరకథాగానం చేస్తున్నాడు నారదుడు ఆ యొక్క బ్రహ్మలోకంలో. హరికథాగానం వైకుంఠంలో, బ్రహ్మలోకంలో, పాతాళ లోకంలో 14 లోకాల్లో
అటువంటి ఆ సభలో ప్రవేశించగానే మహదానందముతో సప్తఋషులు కూర్చున్నాడు. మార్కండేయుడు సంస్కారంగా నిలబడ్డాడు. ఏమి విధేయమో విధేయత. కుర్చీ కనబడగానే 80 ఏళ్ళు నిలబడి ఉన్న 20 ఏళ్ళు వాడు కాలు మీద కాలేసుకుని కూర్చొని చెల్లి చూసుకుంటూ ఉంటాడు. వాడి సంస్కారం అది. మార్కండేయుడు నిలబడ్డాడండి. ఎంత సంస్కారమైన పిల్లోడేమో. వెంటనే బ్రహ్మదేవుల వారు ఏం చేశారు? సభలో సృష్టికర్త దృష్టి సారించాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారా లేదా ఈ హరకథాగానం, త్రిపురాసుర సంహారం అనే హరకథాగానం వింటున్నారా లేదా అని సభలో అలా సృష్టికర్త దృష్టి సారించగానే అలా 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 చూస్తూ వచ్చాడు. మార్కండేయుని వద్దకు వచ్చింది బ్రహ్మదేవుడి చూపు. మళ్ళా ప్రక్కకు పోనా ఎవరా వీడు? కని అక్కుర్ర ఇష్ట అక్కుర మంది చేయరమ్మని పిలవంగా పిల్లవాడిని చూడగానే రానాయన అన్నాడు. ఆహా సప్తఋషులు వైపు చూశాడు. ఏమండి వెళ్ళమంటారా అన్నాడు. వాళ్ళు అన్నారు, మాకు పెట్టేవుగా కూర్చుండోవి, వీళ్ళు ఆయన కూడా కూర్చుండోవి, నమస్కారం పెట్టామంటే ఆయన కూడా ఒక మాట అంటాడు, ఆయన నడిపిస్తాడు పో అన్నాడు. తిన్నగా వచ్చేసాడు మార్కండేయుడు. 12 ఏళ్ల వయసులో వచ్చేసాడు. వణీధవుని ఎవడు భోగి, ఎవడు రోగి, ఎవడు విరాగి, ఎవడు భైరాగి, ఎవడు త్యాగి అతను రాతలు రాసేటువంటి మహనీయమూర్తులు వారు వెళ్ళి పాదాలు పట్టుకున్నారు. మహానుభావ నవ్వితే ఒక్కసారి బ్రహ్మదేవుడి పాదాలు పట్టుకోగానే భూమి సురపాల వేద లోన సూన జాల నిరత వాణీయమనోనుకూల. ఎవరి మనసు కలగదండి అట్లా ప్రార్థిస్తే. ఆ పరిజ్ఞానం కావద్దా? ఏమన్నా అష్టభాష ప్రవీణులు కాబట్టి ఆయన రాయగలిగారు. ఆ విధంగా చక్కగా పాదాలు పట్టుకోగానే చిరంజీవ 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 అన్నా. ఎప్పుడైతే అలా అన్నారో సప్తఋషుల పలుకు విని ఒక్కసారి నవ్వారు. ఏంటి నవ్వారు మీరు? అప్పుడు బ్రహ్మ కనుగొనాలి ఇంకొక గించుక గింపుతో మీరు ఇప్పుడు నవ్వ కారణమని వారలలో వశిష్ఠుడు ఓయప్ప చెప్పుడు వీర్య పదార్థము రావి వగాద పూరే నీవు దీవెన విధి నీవు దీవెన విధమని నవ్విది మంచు చెప్పగా ఏమన్నాడైనా? ఏమయ్యా నవ్వాము, ఆయన కోపం వచ్చింది, కాస్త మీరు ఏంటో చెప్పండి విషయం అన్నారు. నేను చెప్పమండి వెనకాల తప్పుకున్నా. విశ్వామిత్ర మహర్షి మీరు చెప్పండి అన్నారు. ఏందో చెప్తా మీరంతా నవ్వారు కాబట్టి నేను నవ్వాను అన్నాడు. ఈయనకేం కోపం లేదక్కడా. అప్పుడు వశిష్ఠ మహర్షి కాస్త ముందుకొచ్చి ఆయన అన్నాడు, ఏమండి పరమేశ్వరుడు పరహారత్వం ఆయన ఇచ్చాడు, మీరు చిరంజీవి అన్నారు, మీ దీవుని ఆ శంకరుని శాస్త్రమా శాశ్వతమని ఒక నవ్వు వచ్చి నవ్వామే కానీ ఇంకేమి వాళ్ళ దోషం లేదండి అన్నాడు. కుంభ ముంచారు కదయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు. గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టు అయిపోయింది ఆయనకి. ఏమయ్యా మీరు దీవించారు, మీకు గుర్తుండదు, తీసుకొచ్చి నా పాదాలకు పడేశారు, నా కర్మ. అందుకేనండి మాకు తోడుదంగా ఎవరైనా యోచించాము, నీమని గ్రహించాము, తీసుకుని వచ్చి నీ పాదాల మీద పడేశాము, నీ నోట చిరంజీవి అనిపించాము, ఇక నడిపించవయ్యా నాటకము నడిపిస్తావన్నాడు. వెంటనే ఆ సమయంలో నాటి కన్నది కైవల్యము కన్నది కై
పాపం తీరద పుణ్యం, కుడి చేయదన్నము కోక చుట్టేది. పుట్టగానే 5 నెలలు ఉన్న ప్రసరణ చేస్తారు. ఆఖరిలో తెల్ల బట్ట చుట్టే వారికి ఎప్పటికైనా పోవాల్సిందే. ఎప్పటికైనా 3 అడుగులు మనకి శాశ్వతం. టౌన్లలో అది కూడా లేదు, ఒకదానిపైన ఎన్ని ఉంటాయో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకులో శ్వాసగానే విడవచ్చు, కానీ భగవంతుని మీద ధ్యాస విడువరాదు. శ్వాస ఉండే వరకు, తుది శ్వాస వరకు భగవంతుని మీద ధ్యాస విడువకుండా బతికితే ఎప్పటికైనా జీవన్ముక్తులు అవుతాం. జీవుడు 7 గుణలవాడ వెంకటరమణ గోవింద నాకు. చక్కగా అటువంటి బ్రహ్మదేవుని ప్రార్థన చేయగానే సప్తఋషులు తెలియజేశారు విశేషాన్ని. అప్పుడు బ్రహ్మదేవులు అన్నారు, భక్తికి వసుడీశ్వరుడు భగవంతుడు, భక్తికి తప్ప దీనికి లోబడి ఈశ్వరుడు. కనుక పిల్లవాడిని అఖండ గోదావరి నదీ తీరములో తపస్సు చేయమని తెలియజేయమని, తపస్సు చేసే విధానవంతుడు ఎరిగించమని చెప్పండి. నేను వెళ్ళి పరమశివుని వేడుకొని ఏదో నేను చన్నీళ్ళ తోడులాగా నా ప్రయత్నం నేను చేస్తాను, పిల్లవాడు తపస్సు చేస్తే అది గొప్పగా తోడవుతుంది అని తెలియజేయగానే వెంటనే పిల్లవాడిని తీసుకున్నారు. చక్కగా బయలుదేరి వస్తున్నారు. అన్న వినుమా కరుణి చిరీగమో పండుగన శివ మనోమా అన్న వినుమా మా మార్కండేయ వరజత్రుని కన్న దైవమో వేరే లేరని యాచుమా సంసార యాచుమా వరజత్రుని కన్న దైవమో వేరే యాచుమా సంసార యాచుమా దైవ
నువ్వు చేశావంటే ఆ కాలకంఠుడు కరుణిస్తాడు నేను అని ఆశీర్వదించి మరొక్క వారు చిరంజీవ 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 చక్కగా ఆశీర్వదించి యథాప్రకారంగా వెళ్ళిపోయారు. వాడు వెళ్ళిన తర్వాత కన్నపిల్ల ఎదురు చూస్తూ ఉంది కన్న బిడ్డ కోసం. వచ్చేసాడు పసిపిల్లవాడు. పిల్లవాడిని చూడగానే ఒక్కసారి ఆలింగనం చేసుకొని బిడ్డకి తలారా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టి పిల్లవాడిని కూర్చోబెట్టి నైనా బ్రహ్మలోకానికి వెళ్ళావు. ఏం చెప్పారా? అమ్మా ఈ ధాతన వినమ్రుడై వినిపించగా ఆ మహానుభావుడు చిరంజీవిని ఆశీర్వదించాడు. కుమారాన్ని ఆలింగనం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడి నోట చిరంజీవిని పలికారంటే నీవు కల్పజీవినైనా అల్పజీవి కావునా, ఇంత చిన్న వయసులో బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని పొందావంటే నీ తండ్రికి కూడా అటువంటి అదృష్టం లేదురా. ఆ భాగ్యం పొందావు సుపుత్ర అని కొడుకుని ఆలింగనం చేసుకొని అమ్మా మరొక్క మాట చెప్పారు నాకు. ఏం చెప్పారు నాయన? అమ్మా నేను చిరంజీవిని కావాలంటే పరమశివుల వారి గురించి అఖండ గోదావరి నదీ తీరములో తపస్సు చేయమని వినిపించారమ్మా. కనుక నేను తపస్సుకై వెళ్ళొస్తాను, నన్ను దీవించమ్మా అనగానే వెలుగులాంటి ఆ వార్తమైనటువంటి మరుత్వతి దేవి కుమారాని ఒక్కసారి కొడుకుని గట్టిగా పట్టుకున్నది. కొండలు వనకాసొచ్చే ప్రాణేశ నే పడతి జన్మమెందుకు ఎత్తితేనో కొడుకు నా కార్యెల్లల్ గడుపున్నదని వేడి కడుపు మెట్రోకు కట్ట నేనేమి సేదు కొడలు చూచి నాథా ఆనాడే హరువేద రాధా నా ప్రాణనాథ నాతో ఆలోచన చేయరా సునాస్త్రు పోలిన సుగరాయి ఆపై నే నుండు పేర్లు ఎంతయో ఆశతో సఖీలందరూ చేరి పురిటి రోజులు నేను ఆడించారు, ఎంత మురిపించారు. అవన్నీ తలంచుకుంటూ ఉంటే నా కడుపులో శోకం పెరిగిపోతూ ఉన్నది. ప్రాణేశ్వర అంటూ ఉంటే అప్పుడు అంటాడు పిల్లవాడు, అమ్మా ఆడించువాడు శంకరుడు పాడించువాడు శంకరుడే ఆడినా పాడినా భవుడే బ్రహ్మాండ మండమంతట ఈశ్వరుడే ఆడించేవాడు శంకరుడు పాడించేవాడు శంకరుడు. అమ్మా నాకు 15 సంవత్సరాలు 6 మాసాల వయసు వచ్చింది. ఇక్కడ ఉన్నా చచ్చిపోతాను, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాను. ఇక్కడికి వెళ్ళి చనిపోతే నాకు సామాన్యమైన మరణం, అక్కడికి వెళ్ళి తపస్సు చేసి చనిపోతే జీవన్ముక్తుడని అవుతాను. ఆడించేవాడు శంకరుడు పాడించేవాడు శంకరుడు ఆడిన వాడే పాడిన వాడే బ్రహ్మాండ భండవంతుల శివుడేనమ్మా, నేను వెళ్ళొస్తాను దీవించమ్మా అనగానే గొప్ప భావంతో దీవిస్తున్నారండి తల్లి తండ్రులు. బాలచంద్రమౌళి బాలచంద్రమౌళి
చేస్తున్నారు మా గురుగారు 10 నిమిషాలు ఎక్కువనే చక్కగా ఉన్నటేందుకు వలె అఖండ గోదావరి తీరమునకు చేరి ఇసుకతో శివలింగం అమర్చి పరమశివుల వారి గురించి అహోరాత్రుల శివదీక్ష రక్షుడై తపస్సు మార్కండేయుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యథాగతాః సంభ్రమ భ్రమల్య నింపనిచ్చరి, యథాగతాః సంభ్రమ భ్రమల్య నింపనిచ్చరి, విలోల వీచినల్లని విరాజమాన బుద్ధని, విలోల వీచినల్లని విరాజమాన బుద్ధని, ధగ 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 లలలాట భక్త భావని, కిశోర
చాలా అద్భుతంగా శివతాండవం. ఇంకా సమయం ఇంకా వాయిస్తారు, నాకే సమయం లేదు. మనకి ఇందాక ఇట్లా చేసిన చెయ్యి ఇట్లనేది ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఇప్పుడు తొందరగా ఆపాలి తప్పదు. కాబట్టి భక్తులను అద్భుతంగా మా శ్రీనివాస అన్నయ్య గారు, ధూళిపాల శ్రీనివాస అన్నయ్య గారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా చక్కటి సునాద వినోదంతో మనందరికీ వినోదింపజేశారు. అటువంటి సరస్వతి సద్భుతులైనటువంటి వారికి మా హృదయపూర్వక నమస్సుమాలు సమర్పించుకుంటున్నాం. అలాగే నటరాజు గారు ఎంత అద్భుతంగా చాలా శివతాండవం పేరు పెట్టుకున్నట్టుగా పేరు తగ్గట్టుగా చాలా అద్భుతంగా వాయించారు. వారికి కూడా మీ ఆశీస్సులు, ఎందుకంటే తబలా పగిలిపోయింది స్టార్టింగ్.